ఒక్క నిమిషం. ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. అలాంటి ఒక సంఘటన ఒక్క నిమిషంలో మీకోసం. ఒక్క నిమిషం. మనం చిన్నప్పటి నుంచి సైకిల్ మీద చాలా స్టంట్స్ చేసుంటాం. అలా సైకిల్ మీద స్టంట్ చేస్తున్న ఈ వ్యక్తి ఏం చేశాడో మీరే వినండి. ఏంట్రా వివేకు, కొత్త సైకిలా? అవునరా, మా నాన్న కొన్నాడు. దా అలా బయట తిరిగొద్దాం. అబ్బా, కొత్త సైకిల్ మీద వెళ్తుంటే ఎంత బాగుందిరా. అరే ఒకసారి నువ్వు దిగు. ఇప్పుడు చూడు నేను సైకిల్ ఎలా నడుపుతాను. ఎలా ఉంది? ఎలా ఉంది? ఎలా ఉంది? రే ఏంట్రా అన్ని స్టంట్స్ వేస్తున్నావు? పడితే దెబ్బలు తగులుతాయి. ఏం కాదులేరా, మొన్న ఇలాగే ఒక వ్యక్తి సైకిల్ హ్యాండిల్ వదిలేసి చాలా దూరం నడిపాడంట. అంటే ఇప్పుడేంటి, నువ్వు కూడా ఇలాగే చేస్తావా? అలా కాదురా, అతను ఇలా చేసి చాలా ఫండ్ సేకరించి చాలా మందికి హెల్ప్ చేశాడంట. అవునా? ఎంత మంచి పని చేశాడ్రా. మనం కూడా అలాగే ఫండ్ సేకరించి అందరికి హెల్ప్ చేయాలిరా. కానీ ఎలాగా? మనం కూడా మనకు తెలిసిన పని ద్వారా ఫండ్స్ కలెక్ట్ చేసి అందరికి హెల్ప్ చేద్దాం. ఇలా రాబర్ట్ మొర్రే అనే ఒక సైకిలిస్ట్ దాదాపు 5 గంటల 37 నిమిషాలు సైకిల్ హ్యాండిల్ వదిలేసి 130 కిలోమీటర్లు నడిపి అల్జీమర్స్ పేషెంట్స్ కోసం ఫండ్ సేకరించి వాళ్ళకి హెల్ప్ చేశాడు. ఇది ఇవాల్టి ఒక్క నిమిషం. జరిగింది కెనడాలో.